బ్రోకలీ ఈ పేరు వింటేనే పోషకాల గని గుర్తొస్తుంది. కందిపప్పు, మినపప్పు, ఇతర పోషకాల్లో అలాగే మాంసకృతులు ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ బ్రోకలీ తాజా కూరగాయలు తీసుకోవడంలో అన్నీ ఉంటాయని చెప్తుంటారు. దాదాపు బ్రోకలీ అనేది సీజనల్ పంట కాదు, ఓన్లీ ఒక 3 నెలలు మాత్రమే వస్తుంది. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ బ్రోకలీ పంట చేస్తున్న వ్యక్తి దగ్గర ఉన్నాం. బ్రదర్ చెప్పండి, బ్రోకలీ ఇదివరకు చాలా హై రేట్గా ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది అంటున్నారు. ఏది రేట్ వస్తుంది? రేటు తక్కువలో ఉంది. ఇప్పుడు ఇంతకుముందు వరకు ఒక 60-70 రూపాయలు అమ్మేవారు. ఈ రోజు అయితే 30, దాదాపు 40 రూపాయలు పెద్దవి అయితే, చిన్నవి అయితే 25-20 రూపాయలు వెళ్తున్నాయి సార్. కానీ పంట మంచి అందుబాటులోకి వచ్చింది. విశాఖపట్నం జిల్లాలో మంచి ఇంకా రాబోయే కాలంలో 10 రూపాయలు అమ్మే సూచనలు కూడా ఉంటాయి. అందరూ కూడా వేసిన పంట ఎందుకంటే బాగా దిగుబడి వస్తుంది కాబట్టి రైతుకి మేలు వస్తుంది. కేకోటపాడు అండి మాది, అనకాపల్లి జిల్లా. ఇక్కడికి మన విశాఖపట్నానికి ఎంఈపీ రైతు బజార్లో బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రజలందరూ తక్కువగా ఉండి కూడా డబ్బులు కాకుండా అందరూ కూడా తినాలనేసి ప్రతి ఒక్కరు కొనుక్కొని బాగుంటుందని చెప్పేసి మేము. ఎంత క్వాంటిటీ వస్తుంది రోజుకి? ఎన్ని టన్నులు వస్తుంది ఇది ఇక్కడికి అయితే రోజుకి దాదాపు ఒక 1000 పువ్వు దిగుతుందండి, 1000-2000 పువ్వు దిగుతుందండి రోజుకి. మధ్యాహ్నం కూడా దిగుతుంది, దాదాపు బాగా కొనుగోలు జరుగుతుంది. తక్కువ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కొనుగోలు. మీ పంటకు తగ్గ న్యాయం జరుగుతుంది? న్యాయం జరుగుతుంది సార్. అదంతా మరీ తక్కువగా అయితే కొద్దిగా బాధ అనిపిస్తుంది, తప్పదు. మరి 3 నెలల పంట కాబట్టి అందుబాటులోకి రాగానే ఒకసారి వస్తుంది. ఇది మళ్ళీ మనం ఏదో దాచుకోవాలి అనుకుంటే ఇది దాగడానికి అవ్వదు. ఒక వచ్చిన కాడి నుంచి మొదలైతే 10 రోజులు అయిపోద్ది అనమాట. ఇది అది ఓకే సార్. ఇది చెప్తున్న మాట రైతు. కోటపాడు నుంచి ఇతర ప్రాంతాలు, అనకాపల్లి జిల్లాలో చుట్టుపక్కల ఉండే దేవరాపల్లి కావచ్చు, కోటపాడు కావచ్చు, ఆయా ప్రాంతాల్లో వింటర్ అయిపోతున్న నేపథ్యంలో మాత్రమే పండుతుంది ఇది. సో ఇప్పుడు తగ్గుతుంది, అంటే ఇంకా ఇది 10 రూపాయలు 20 రూపాయలకు వెళ్ళే అవకాశం ఉంది ఒక పువ్వు అని చెప్తున్నారు. కాబట్టి సామాన్యులు ఎవరైనా రైతు బజార్కి వస్తే కనుక కొనుక్కోవచ్చు అని అంటున్నారు.